నల్లమలలో జంగల్ సఫారీ షురూ అయింది. మాన్సూన్ బ్రేక్ తర్వాత అడవిలోకి సందర్శకులకు ఫారెస్ట్ అధికారులు అనుమతిస్తున్నారు. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో వన్యప్రాణులను సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. 3 నెలల విరామం తర్వాత జంగల్ సఫారీ మొదలైంది. దీంతో అతిపెద్ద టైగర్ శాంచురీలో వైల్డ్ లైఫ్ టూరిజం యాక్టివిటీస్ స్టార్ట్ అవడంతో ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూపొందించిన స్పెషల్ ప్యాకేజీలతో ఆమ్రాబాద్ పులుల అభయారణ్యంలో సఫారీ కార్యక్రమాన్ని అటవీ శాఖ ప్రారంభించింది. నల్లమల ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇక్కడి ప్రకృతి వన్యప్రాణులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. అతిపెద్ద టైగర్ రిజర్వ్గా పేరున్న అమరాబాద్ టైగర్ శాంచురీ అరుదైన జీవరాశులకు ఆవాసం, ఎన్నో చారిత్రక ప్రదేశాలకు నిలయం. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని సహజ సిద్ధమైన అందాలు ప్రకృతి ప్రేమికుల మనసును దోచుకుంటాయి. పచ్చని కొండలు, వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్తో నల్లమల నిత్యం ఆకట్టుకుంటుంది. నల్లమల ప్రత్యేకతను వివరించేందుకు జంగిల్ సఫారీని ప్రారంభించాలని అటవీ శాఖ నిర్ణయించింది. టైగర్ శాంచురీలో వైల్డ్ లైఫ్ టూరిజంను మొదలు పెట్టబోతుంది. 2 రోజుల పాటు సాగే ఈ ట్రిప్ మన్ననూరు నుంచి మొదలవుతుంది. 4 కిలోమీటర్ల అడవి మార్గం గుండా ఉమామహేశ్వర క్షేత్రానికి ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడి నుంచి ఫారెస్ట్ కాటేజీలో బస ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఫరహాబాద్ వ్యూ పాయింట్ చూయించి దట్టమైన నల్లమల అటవీ మార్గం గుండా జంగల్ సఫారీ నిర్వహిస్తారు. ఆ తర్వాత బయో ల్యాబ్ను చూయిస్తారు. నల్లమలలో నివసించే ఆదివాసీ గిరిజనులే పర్యాటకులకు ట్రెక్కింగ్, సఫారీ పర్యటనలో గైడ్గా వ్యవహరిస్తారు. Apart from that, the rooms are very nice and good. So मुझे यहाँ आने के बाद यही पता चला कि यहाँ के खाने की जो क्वालिटी है, फूड क्वालिटी है, वो भी बहुत अच्छी थी. 1 दिन 2 दिन हमने बहुत ही एंजॉय किया यहाँ पे हमने सफारी भी किया था. तो सफारी में लगभग 3-3.5 घंटे हम घूमे थे. उसमें बहुत सारे प्राणी हमको देखने में मिले, लेकिन चीता और व्याघ्र ये दोनों भी बड़े जो प्राणी हैं वो हमको नहीं दिखे. बाकी मोर, लांडोर, पिग्स वगैरह ये जो है सब ये प्राणी हमें अच्छी तरह से दिखे, पास से ही देखे हमने. ये ओवरऑल इसका रिपोर्ट अगर बताना है तो ये जो बनाया हुआ है ये बहुत ही अच्छा है. अगर कोई किसी के यहाँ पे आने के बारे में सोचता है तो उसने ज़रूर इसका सोच करके और कान बंद करके और आंखें भी मूंद के यहाँ पे अपना स्टे कंफर्म करना चाहिए. ये मैं आपको बता सकता हूँ. रोटी का काम चल रहा है, कहीं कंस्ट्रक्शन चल रहा है, कहीं फैंस इलेक्ट्रिसिटी का काम चल रहा है, थोड़ा बहुत इधर उधर पेंडिंग है. कंसिडरिंग ऑल दीज थिंग्स, I will suggest all the people to come over here and stay for 1 or 2 days as per their convenience. నల్లమలలో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో మొత్తం 34 పెద్ద పులులున్నాయి. గడిచిన 4 ఏళ్లలో పెద్ద పులుల సంఖ్య దాదాపుగా రెట్టింపైంది. 200కు పైగా చిరుత పులులున్నాయి. ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు, ఎన్నో రకాల సరీసృపాలు, అరుదైన మూసిక జింకలు, రేసు కుక్కలు, ప్రపంచంలోని అరుదైన జంతు వృక్ష జాతులు, ఎన్నో రకాల మెడిసినల్ ప్లాంట్స్ నల్లమలలో కనిపిస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వన్యప్రాణుల సంతతి వృద్ధి కోసం అడవిలో విధించే నిషేధం సత్ఫలితాలనిస్తుంది. నల్లమల సఫారీ బుకింగ్ చేసుకోవాలంటే https.amrabadtigerreserve.com వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారినే సఫారీకి అనుమతిస్తారు. సందర్శకులకు వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భోజనాలను ఆర్డర్పై సమకూరుస్తారు. అడవిలోని కాటేజీలో రాత్రి భోజనం, బస ఏర్పాటు చేస్తారు. చెంచు యువకులు గైడ్లుగా వ్యవహరిస్తారు. జంగిల్ సఫారీ ముఖ్య ఉద్దేశం అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం. నలుమూలల నుంచి నల్లమల అటవీ మార్గం గుండా శ్రీశైలం వెళ్లే భక్తులకు జంగిల్ సఫారీ మరింత ఎంజాయ్మెంట్ను ఇవ్వనుంది. సఫారీ వెహికల్స్లో నల్లమలను చుట్టేస్తూ సాగే సఫారీ ఎంతో ఉత్సాహాన్ని పంచుతోంది.